जय गुरुदेव। ओम श्री साईराम। गुरु संदेशम 9వ రోజు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం। ప్రియ బాంధవులారా, సత్యదర్శనం ఆత్మస్థితి కోర్సును డిజైన్ చేస్తూ దానికి రూపకల్పన చేస్తూ మనం ఇప్పుడు తిరువణ్ణామలైలోనే ఉన్నాం। రమణ మహర్షుల వారి సన్నిధానంలో ఉన్నాం। అదొక పవిత్రమైన ప్రాంగణం। చాలామంది బోధలు చేయటం ద్వారా ప్రపంచాన్ని మారుద్దాం అనుకుంటుంటారు। ఆధ్యాత్మిక ప్రచారం ద్వారా ప్రపంచాన్ని మార్చాలనే భావంతో చాలామంది ప్రయత్నం చేశారు। కానీ బోధల వల్ల ప్రపంచం మారదు, అనుభవసారం వల్ల ప్రపంచం మారుద్ది। చాలామంది తిరువణ్ణామలై వెళ్ళి తిరుగు ప్రయాణంలో పూర్తి వైరాగ్యాన్ని పొంది జీవితాంతం మౌనంగా గడిపినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు। జీవితాంతం మౌనంగా గడిపినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు। కారణం ఏమిటి? రమణ మహర్షుల వారు ఎవరికి ఎటువంటి బోధ చేయలేదే, కోర్సులు పెట్టలేదే, మంత్రోపదేశాలు చేయలేదే, గురుజులను తయారు చేసి ప్రచారం చేయమని చెప్పి ఆదేశించలేదే। ఆయన దగ్గర ఏముంది? అసలు కౌపీయం తప్ప ఏమీ లేదే। మరి ఇవాళ ప్రచారం పెరుగుతుంది, టీవీ ఛానల్స్ అంటున్నారు, పుస్తకాలు అంటున్నారు, కోర్సులు అంటున్నారు, మంత్రోపదేశాలు అంటున్నారు, సంస్థలను స్థాపిస్తూ ఉన్నారు, ఉధృతంగా ప్రచారం చేస్తున్నారు, ఇతర దేశాలకు కూడా వ్యాపిస్తూ ఉన్నారు। మరి సమాజంలో ఎందుకు మార్పు రావట్లేదంటే బోధన వేరు, అనుభవం వేరు। అనుభవానికి అంతుండదు, బోధన పరిమితంగా ఉంటుంది। అటువంటి రమణ మహర్షుల వారి సన్నిధానంలో సత్యదర్శనం ఆత్మస్థితి కోర్సు రూపకల్పనకు శ్రీకారం జరగడమే ధ్యాన మండలికి, బిశ్వే గురూజీకి ఒక విప్లవాత్మక పరిణామం। టర్న్ అయిపోయింది అంతా కూడా। ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం 3 అయిపోయాయి। 4వ వేదం ఏంటంటే అధర్వణ వేదం। దీని మహాపదం ఏంటంటే అయమాత్మ బ్రహ్మ, సర్వం బ్రహ్మమయం। చాలా కీలకమైంది ఇది। చాలామంది అధర్వణ వేదాన్ని ఆయుర్వేదం అంటారు। ఆయుర్వేదం అంటే వనమూలికలు, తర్వాత లోహాలు, భస్మాలు ఇవన్నీ తయారు చేసి వైద్యం చేసి దాన్ని ఆయుర్వేదం అన్నారు। కానీ ఇది కరెక్ట్ కాదు। ఆయువును పెంచేటటువంటి వేదం కాబట్టి దీనికి ఆయుర్వేదం అని పేరు వచ్చింది। ఆయువును పెంచేటటువంటి వేదం కాబట్టి దీనికి అధర్వణ వేదం అని పేరు వచ్చింది, ఆయుర్వేదం అని పేరు వచ్చింది। ఆయువు ఎలా పెరుగుతుంది? పుట్టుక మరణాలు 2 లేకపోతే మరణం లేదుగా। పుట్టుక మరణాలు 2 లేకపోతే ఇంకా మరణం ఎక్కడిది? మరణం లేకపోతే నువ్వు కొనసాగుతున్నట్లే కదా। అదే అధర్వణ వేదం। ఋగ్వేదం విశ్వతత్వాన్ని తెలియజేసింది, యజుర్వేదం మానవ తత్వాన్ని తెలియజేసింది, సామవేదం రెంటిని కలిపింది। కలపకుండా విడిగా ఉంటే ఏమవుతుంది? అవి 2 అవుతాయి। కలిసిపోయిన అనుకోండి, ఒకటే అవుతుంది। ఇక్కడ ఒక కీలకమైనటువంటి అంశాన్ని గురించి వేదవ్యాసులు వారు ఈ 4 వేదాల్లో పొందుపరిచారు। ఋగ్వేదం మొత్తం తెలుసుకుంటే మిగతా 3 వేదాలు అందులో ఉన్నాయిగా।
ఋగ్వేదం మొత్తం తెలుసుకున్నాం అనుకోండి, విశ్వం మొత్తం తెలిసిపోతే ఇంకా వేరే 3 వేదాలు అందులో అయ్యాగా. కానీ విశ్వం మొత్తాన్ని తెలుసుకున్న లోపల అసంతృప్తి ఉంటుంది. ఆ అసంతృప్తి పోవటం కోసం యజుర్వేదం బయటకు వచ్చింది. యజుర్వేదం తెలుసుకున్నావు, ఋగ్వేదం తెలుసుకున్నావు, అది ఇది వేరుగా ఉందనుకున్నంతకాలం అక్కడ మళ్ళీ సపరేషన్ ఉందిగా. అందుకని రెంటిని కలపాలి. ఆ కలపటం కోసం సామవేదాన్ని తీసుకొచ్చారు. మరి అధర్వణ వేదం ఎందుకండి? ఇంకా కాదు, సామవేదం కలుపుతుంది, కొద్ది కలిపింది. కానీ ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం 3 ఏకమైపోతేనే సర్వం బ్రహ్మమయం అవుతుంది. అలా ఏకం చేసిందే అధర్వణ వేదం. మనకి ఆత్మ నుండి అనాత్మ వస్తుంది, అనాత్మలో మార్పులు జరుగుతాయి, ఆత్మలో ఎటువంటి మార్పులు జరగవు. అనాత్మ మరలా తిరిగి ఏనాడైనా ఆత్మలో కలిసిపోతుంది. ఆత్మ ఆధారం, అనాత్మ ఆధేయం అని చెప్పి మనకు స్పష్టంగా తెలియజేయబడింది. ప్రకృతి, పురుషుడు. ప్రకృతి కనిపిస్తుంది, పురుషుడు కనిపించడు. కానీ ప్రకృతికి ఆధారం ఏమిటి? పురుషుడే. పురుషుడు కనిపిస్తున్నాడా? లేదు. మరి కనిపించేది ఏమిటి? ప్రకృతి. కాబట్టి ఈ ప్రకృతి ఆవిర్భవించడానికి మూలం ఏంటంటే పురుషుడు. ప్రకృతి కొనసాగటానికి మూలం ఏంటంటే పురుషుడు. కానీ ఆ పురుషుడు కంటికి కనిపించడు. అందుకే ఆ పురుషుడిని ఏమన్నారు? నిరాకారుడు, నిరంజనుడు, నిర్గుణుడు, సర్వాంతర్యామి, విశ్వవ్యాప్తుడు, వగైర వగైర. ఆత్మను సత్యం, నిత్యం, స్థిరం, శాశ్వతం, స్వచ్ఛం, పవిత్రం మరియు విశ్వవ్యాప్తం అన్నారు. అసలు కంటికి కనపట్టలేదు కదా. కంటికి కనిపించిన దాని గురించి ఎంత వర్ణించినా అదంతా భాషే తప్ప సత్యం కాదుగా. కాబట్టి వేదాలు ఏం చేసినాయి? సత్యాన్ని గురించి తెలియజేసినవి తప్ప సత్యాన్ని అనుభవంలోకి పొందడానికి వేదాలు కూడా అవరోధమే. వేదాలు సత్యాన్ని గురించి తెలియజేసినవి తప్ప ఆ సత్యాన్ని అనుభవంలోకి పొందడానికి ఈ సమాచారం మొత్తం కూడా మనకు అవరోధమే కదా. ఇన్ఫర్మేషన్ ఈజ్ ద మెయిన్ అబ్స్ట్రక్షన్ ఫర్ అ ట్రాన్స్ఫర్మేషన్. ఇక్కడ ఒక టెక్నికల్ పాయింట్ ఉంది. కనిపించే స్థూల జగత్తు మాయా అనే భావంతో, దీని వెనుకన సత్యం ఉంది అనే భావనతోటి, కనిపించే స్థూల జగత్తంతా మార్పులు చెందుతూ ఉంటుంది కాబట్టి మాయా అనే భావంతో, దీని వెనుకన నిరాకార, నిరంజన, నిర్గుణమైనటువంటి ఆత్మ ఉంటుంది, భగవంతుడు ఉంటాడు అనేటటువంటి భావంతో దీన్ని వ్యతిరేకిస్తూ దానికోసం అన్వేషణ చేశామనుకోండి, ఏమవుతుంది? పిచ్చి పుడుతుంది, మెంటల్ వస్తుంది. కనిపించేదాన్ని వ్యతిరేకిస్తున్నామంటే అది మనసులో లోతుగా బలపడుతుంది. దేన్నైతే నువ్వు వ్యతిరేకిస్తావో అది నిన్ను ఆక్రమించుకుంటుంది. కాబట్టి నేతి నేతి నేతి, ఇది కాదు ఇది కాదు ఇది కాదు, మరి ఇంకేది? ఇంకెక్కడో ఉంది. శరీరం కాదు, ఇంద్రియాలు కాదు, మనసు కాదు, బుద్ధి కాదు, చిత్తం కాదు, అహంకారం కాదు, జీవుడు కాదు, జీవితం కాదు, ప్రాణశక్తి కాదు. ఏంటిదంతా? మరి కాదు 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 అంటున్నావంటే అదంతా నెగిటివేగా. బాగా గుర్తుపెట్టుకోండి, నెగిటివ్ లోతుగా రికార్డ్ అవుతుంది, పాజిటివ్ ఉపరితలంలో మాత్రమే ఉంటుంది. కాబట్టి ఆధ్యాత్మికత ఎక్కడ దెబ్బతిన్నదో మీరు ఆలోచించుకోండి ఒకసారి.
కనిపించే స్థూల జగత్తంతా మాయ అనే భావంతో దాన్ని వ్యతిరేకిస్తూ నిరాకార నిరంజన నిర్గుణుడి కోసం సమాధి అభ్యాసాన్ని కొనసాగిస్తూ శూన్యస్థితికి చేరటం కోసం మనుషులు విపరీతం ఘర్షణ పడుతూ మతి భ్రమించి పిచ్చివాళ్ళు అవుతున్నారు. అయితే మరి దీనికి పరిష్కారం ఏంటండి? అది చూద్దాం. ఆధారం నుంచి ఆధేయం వచ్చింది, ఆధారం నుండి ఆధేయం వచ్చింది అంటే పురుషుడి నుండి ప్రకృతి వచ్చింది, క్షేత్రజ్ఞుడి నుండి క్షేత్రం వచ్చింది. క్షేత్రం కంటికి కనపడుతుంది, దీనికి రూపం ఉంది, ఆకారం ఉంది, రంగులు ఉన్నాయి, మార్పులు ఉన్నాయి, చేర్పులు ఉన్నాయి, పరిణామం జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ మొత్తం ఆధేయానికి సంబంధించిందే. మరి ఆధారం ఏమిటి? నిరాకారం నిరంజనం నిర్గుణం. నిరాకారం నిరంజనం నిర్గుణం అంటే కంటికి కనపడదు. కంటికి కనపడినప్పుడు దాన్ని మనం ఎలా సమాచారంతో వర్ణిస్తాం? కంటికి కనిపించే దానికి అతీతంగా కంటికి కనిపించకుండా మరొకటి ఉంది అని తెలియజేయటమే నిరాకారం నిరంజనం నిర్గుణం. కాబట్టి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి శుద్ధ చైతన్యం నుండి కనిపించే స్థూల జగత్తు మొత్తం ఆవిర్భవించి ఇది సృష్టి స్థితి లయలుగా రూపాంతరం చెందుతూ మరలా తిరిగి ఆ శుద్ధ చైతన్యంలో కలిసిపోతుంది. కాబట్టి కనిపించే స్థూల జగత్తుకు ఆధారం ఏమిటంటే శుద్ధ చైతన్యం. మరి శుద్ధ చైతన్యానికి ఆధారం ఏంటంటే ఇంకా లేదు. ఆధారం లేకుండా సమస్త సృష్టికి మూలం కాబట్టి భగవంతుణ్ణి సృష్టికర్త అన్నారు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే కనిపించేదాన్ని వ్యతిరేకిస్తూ నేతి 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 అంటున్నాం అనుకోండి, ఆ కనిపించింది మనకి ఎక్కడ అనుభవంలోకి వస్తుంది? అది కనిపించదు కదా, ఇంకా అనుభవం ఎక్కడది అక్కడ. దానికి అందరూ ఏమంటారంటే ఇక్కడ సమాధి రావాలంటారు, శూన్యం రావాలంటారు, ఆలోచన మొత్తం ఆగిపోవాలంటారు, ఒక నిశ్చల స్థితి రావాలంటారు. దీన్ని వ్యతిరేకిస్తూ ఉంటే నీకు నిశ్చల స్థితి ఎట్లొచ్చుద్ది? దానికి కొంతమంది ఏమన్నారు? ఇతి 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 అన్నారు. ఇందాక నేను అన్నది ఏమిటి? నేతి నేతి నేతి. మరి కొంతమంది ఏమన్నారు? ఇతి 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 అన్నారు. ఇతి అంటే అదే ఇది, అదే ఇది, అదే ఇది అంటే ఏమిటి? కనిపించేదే భగవంతుడు. కనిపించని భగవంతుని కోసం తీవ్రమైనటువంటి కఠోరమైనటువంటి అన్వేషణ సాధన చేసే కంటే కంటికి కనిపించే దాన్నే భగవంతుడిగా భావించగలిగితే ఇక అన్వేషణ శోధన పరిశోధన అనేది ఉండవు కదా. అందుకే వాళ్ళు నేతి నేతి నేతికి బదులుగా ఇతి 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 అన్నారు. అయితే కనిపించే స్థూల జగత్ ఎలా ఉంది? రూపాలున్నాయి, నామాలున్నాయి, రంగులున్నాయి, మార్పులున్నాయి, చేర్పులున్నాయి, పరిణామం జరుగుతుంది, సృష్టి స్థితి లయ ఇంత జరుగుతున్నప్పుడు దాని పట్ల ఎవరైనా తప్పనిసరిగా ఆకర్షింపబడతారు, సమాచారాన్ని స్వీకరిస్తూ ఉంటారు. సమాచారాన్ని స్వీకరిస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది? సంస్కారాలు పెరుగుతూ ఉంటాయి. సంస్కారాల మోతాదు పెరుగుతుంటే ఇక శూన్యం ఎలా వస్తుంది? మరి దీనికి పరిష్కారం ఏంటండి? ఒకే ఒక మాట చెప్తాను. కనిపించే స్థూలత్వంలో ఉన్నటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి శుద్ధ చైతన్యాన్ని అనుభవంలోకి పొందగలగాలి. కనిపించే స్థూల జగత్తులోని శుద్ధ చైతన్యాన్ని, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? శుద్ధ చైతన్యం నుండి వచ్చింది. అంటే మొత్తం శుద్ధ చైతన్యమే. మరి మనం అలా ఎందుకు భావించటం లేదు?
మనలో జీవభావం ఉంది, భౌతిక దృష్టి ఉంది, ఇంద్రియ దృష్టి ఉంది, సూక్ష్మ దృష్టి ఉంది. ఇవన్నీ ఉన్నప్పుడు మన స్థాయిని బట్టి, స్థితిని బట్టి మనం అక్కడ చూస్తాం. ప్రపంచంలో ఏముంది అన్నది కాదు, నీ స్థాయి ఏమిటిని దాన్ని బట్టి నువ్వు చూడగలుగుతావు. కాబట్టి మొత్తం అధర్వణ వేద మొత్తాన్ని నేను క్లియర్గా చెప్తాను. సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి శుద్ధ చైతన్యం నుండి రూపాలు, ఆకారాలు, రంగులు, పరిణామం, మార్పులు చేర్పులతో కూడినటువంటి స్థూల జగత్తు ఆవిర్భవించి ఇది మరలా దానిలో కలిసిపోతున్నప్పుడు దీన్ని మనం ఎందుకు విభజించాలి? కాబట్టి ఆధేయంలోనే ఆధారం ఉంది, ఆధేయంలోనే ఆధారం ఉంది. ఆధారమే ఆధేయం. ఆధేయం ఆధారానికి భిన్నంగా లేదు. కాబట్టి మొత్తం ఏమిటి? ఒక్కటే. అదే సర్వం బ్రహ్మమయం. ఆధారాన్ని, ఆధేయాన్ని విభజించకూడదు. ఆధేయంలో ఆధారాన్ని చూసుకుంటే ప్రత్యేకంగా ఆధారం కోసం అన్వేషణ చేయవలసిన అవసరం ఏమిటి ఇంకా? అందుకే చెప్తుంటారు, ఊరికుంటి తెలియ ఉత్తమ యోగంబు, మానసంపు కలిమి మధ్యమంబు, ఆసనాది విధులు అధమయోగం అన్నారు. ఏదో ఒకటి చేయటం అంటే అసంతృప్తి. ఏమీ చేయకుండా ఉండగలగడం అంటే పరిపూర్ణ స్థితి. అసంతృప్తి వేరు, పరిపూర్ణ స్థితి వేరు. ఊరికుంటి తెలియ ఉత్తమ యోగంబు, ఏమీ చేయకుండా ఉండటం అని తెలుసుకుంటే అది ఉత్తమ యోగం అంట. మానసంపు కలిమి మధ్యమంబు, ఒక రూపాన్నో నామాన్న తీసుకుని జపం చేస్తూ, పారాయణం చేస్తూ, మాల తిప్పుతూ ఉండి నామస్మరణం చేస్తూ ఉంటే అది మధ్యమంబు. ఆసనాది విధులు అధమయోగం. ఆసనాలు, ప్రాణాయామ ఇవన్నీ కూడా బిగినింగ్లో కావాలి, ప్రాథమికంగా కావాలి. కానీ పరిపూర్ణ స్థితికి చేరిన తర్వాత, ఇక శరీరమే లేదనే భావన కలిగిన తర్వాత ఆసనాలు, ప్రాణాయామకు అవసరం పెద్దగా ఉండదు. కానీ ఎప్పుడు అవసరం అవుతుంది? క్లీనింగ్ కోసం అవసరం అవుతుంది. కాబట్టి శరీరాన్ని అశ్రద్ధ చేయకూడదు. దాన్ని శుచిగా ఉంచాలి, శుభ్రంగా ఉంచాలి, పవిత్రంగా ఉంచాలి, ఆరోగ్యంగా ఉంచాలి, క్రమం తప్పకుండా పోషిస్తూ ఉండాలి. ఎందుకంటే వాహనం అదే కదా. బండి కండిషన్లో ఉంటేనే కదా మనం ఏదైనా జర్నీ చేసేది. మన కర్మలు తీరాలంటే, జన్మరాహిత్యం పొందాలంటే తప్పనిసరిగా వాహనం కండిషన్లో ఉండాలి. చాలామంది మహానుభావులు ఏం చేస్తారు? సూక్ష్మ స్థితికి చేరగానే ఈ వాహనాన్ని అశ్రద్ధ చేస్తారు. తప్పు. వాహనం ఇప్పుడు కండిషన్లో ఉండాలి. సో ఆధారాన్ని, ఆధేయాన్ని విభజించటమే ద్వైతం. ఆధారాన్ని, ఆధేయాన్ని విభజించటమే ద్వైతం. ఆధారాన్ని, ఆధేయాన్ని విభజించకుండా ఒకటిగా అనుభవంలోకి పొందటమే సర్వం బ్రహ్మమయం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం సినిమా చూస్తున్నాం, లేదు మీరు ఈ గురూజీ యొక్క గురు సందేశం చూస్తున్నారు. గురూజీ ఏదో మాట్లాడుతున్నాడు, గురూజీ ముఖం కనపడుతుంది, హావభావాలు కనపడుతున్నాయి, చేతులు ఊపుతూ ఉన్నాడు, మీరు చూస్తూ ఉన్నారు, దానిలో లీనమైపోయారు. ఒక అరగంట తర్వాత కార్యక్రమం అయిపోయింది. మీరు అట్నే కూర్చుంటారా? కూర్చోలకు లేచిపోతారు. ఇప్పుడు దాకా ఏం చేశారు? గురూజీ సందేశంలో లీనమైపోయారు. ఈ గురూజీ సందేశం మీకు కనపడాలంటే ఏం కావాలి? తెర కావాలి. తెర కావాలి, టెక్నాలజీ కావాలి. గురూజీ ఎక్కడ ఉండి చెప్తున్నాడు, మీరు మీ ఎదురుగా సెల్ ఫోన్ పెట్టుకొని చూస్తున్నారు. సెల్ ఫోన్ లేదనుకోండి, మీరేం చూస్తారు? పోనీ సెల్ ఫోన్ ఉంది, గురూజీ లేడనుకోండి, మీరేం చూస్తారు?
ప్రసంగం జరగట్లేదు అనుకోండి, మీకు బోరు కొట్టుద్ది కదా. సినిమాలకు వెళ్తాం మనం, తెర ఉంటుంది, తెర లేకపోతే బొమ్మ ఎందుకు పడుద్ది? బొమ్మ పడాలంటే ఏం కావాలి? తెర ఉండాలి కదా. తెర శాశ్వతంగా ఉంటుంది, బొమ్మలు మాత్రం మారుతూ ఉంటాయి, బొమ్మలు చేంజ్ అవుతూ ఉంటాయి. బొమ్మల్లో ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఈ ప్రేక్షకులు ఏం చేస్తారు? ఆ బొమ్మల్లో ఇరుక్కొని పోతారు, నిమగ్నం అయిపోతారు. సినిమా అయిపోయి శుభమని పడ్డదనుకోండి, అప్పటికి మామూలు స్థితికి వస్తారు, లేచిపోయి వెళ్ళిపోతారు. సినిమా అయిపోయింది, ఇంకా అట్నే తెరన చూస్తా కూర్చుంటే మెంటలోడు అంటారు. అంటే మనిషి ఏమయ్యాడు? ఆ కనిపించేదంతా వాస్తవం అనుకున్నప్పుడు దానిలో పూర్తిగా ఏమవుతాడు? నిమగ్నం అయిపోతాడు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు బస్ స్టాండ్కి వెళదామని స్కూటర్ వేసుకుని బయలుదేరారు. బస్ స్టాండ్లో స్కూటర్ పెట్టి వేరే ఊరు వెళ్ళి అక్కడ పని చూసుకొని మళ్ళీ తిరిగి వచ్చి స్కూటర్ వేసుకొని ఇంటికి చేరాలి. ఇది మీ ప్రోగ్రాం. బస్సు 5ంటికి మీరు అలా వెళుతున్నారు. ఒకచోట గుంపులుగా జనం ఉన్నారు. ఏం జరుగుతుందో చూద్దామని చెప్పి మీరు ఏం చేశారంటే అక్కడ ఆ గుంపులోకి వెళ్ళి చూశారు. అక్కడ ఒక గారడివాడు మాయాజాలం చేస్తున్నాడు, డబ్బులు సృష్టిస్తున్నాడు కుప్పలుగా. కొత్త నోట్లు వస్తూ ఉన్నాయి. ఒక పిల్లాన్ని లోపల కూర్చోబెట్టాడు బుట్టలో. అట్లా 2 సార్లు కొట్టాడు, బుట్ట తీశాడు, పిల్లాడు లేడు అక్కడ. ఇంత కనికట్టు అనుకోండి, మాయాజాలం అనుకోండి, ఇంద్రజాలం అనుకోండి, మరొకటి అనుకోండి. మీరు దానిలో ఏమైపోయారు? నిమగ్నం అయిపోయారు. బస్ స్టాండ్కి ఎన్నింటికి వెళ్ళాలి? 5ంటికి వెళ్ళాలి. బస్ స్టాండ్కి వెళ్ళాలి అనే విషయం మర్చిపోయారు. ఈ మాయాజాలంలో ఇరుక్కొని పోయారు. మాయాజాలం అయిపోయింది 5:15కి. వాడు కట్టలు డబ్బులు సృష్టించాడు, కానీ మళ్ళీ డబ్బులు అడుక్కుంటున్నాడు, బొచ్చి పట్టుకుని డబ్బులు అడుక్కుంటున్నాడు. నిజంగా సృష్టించేవాడైతే వాడు అడుక్కోవాల్సిన పని ఏంది? మాయాజాలం అయిపోయింది, టైం చూసుకున్నాం, 5:15 అయింది, బస్సు వెళ్ళిపోయింది. కాబట్టి మనుషులు ఇప్పుడు ఎక్కడున్నారు? భ్రమలో ఉన్నారు, భ్రాంతిలో ఉన్నారు, పిచ్చిలో ఉన్నారు, వెరిలో ఉన్నారు, వ్యామోహంలో ఉన్నారు. కనిపించే స్థూల జగత్తు పట్ల అవగాహన లేకుండా దానిలో ఏమైపోయారు? ఇరుక్కుపోయారు. ఆ ఇరుక్కుపోయినప్పుడు కనిపించేది మొత్తం వాస్తవంగా మనకి భ్రమను కలగజేస్తుంది, భ్రాంతిని కలగజేస్తుంది. సో ఎప్పుడైతే వాస్తవం అనుకుంటాం, మనం పరుగులు తీస్తూ ఉంటాం. సో దీనికి పరిష్కారం ఏంటి గురూజీ? ప్రపంచాన్ని వదిలిపెట్టకూడదు, ప్రపంచానికి దూరంగా ఉండకూడదు, ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేదు, గడ్డాలు పెంచుకోవాల్సిన పని లేదు, కాషాయ అంబరాలు ధరించాల్సిన పని లేదు, సంసారానికి దూరంగా ఉండాల్సిన పని లేదు, సంపాదన తగ్గించుకోవాల్సిన పని లేదు. నేను చెప్పిన సబ్జెక్టు బాగా గుర్తుకు తెచ్చుకోండి. ఖండబలం ఉండాలి, అర్ధబలం ఉండాలి, అంగబలం ఉండాలి, ఆత్మబలం ఉండాలి, 4 ఉండాలి. ఒక భవనం నిర్మించాలంటే 4 వైపులా 4 పిల్లర్స్ ఉండాలి. పిల్లర్స్ ఎలా ఉండాలి? సమానమైనటువంటి ఎత్తులో ఉండాలి. అందుకే మేస్త్రి కూడా ఏం చేస్తాడు? ఒక పెండ్యులం పెట్టి కరెక్ట్ చూస్తాడు. ఏమాత్రం తేడా వస్తే భవనం భవిష్యత్తులో కుప్పకూలిపోతుంది. కాబట్టి ఆధ్యాత్మికత అవసరమే, కానీ ఆధ్యాత్మిక పిచ్చి ఉండకూడదు, అది వ్యసనంగా మారకూడదు. ఆధ్యాత్మికతలో ఏదో ఉందని చెప్పి కఠోర సాధన చేస్తూ ఉంటే కుటుంబాలు ఏమైపోతాయి? ఒక షాప్ ఉంది, వ్యాపారం ఉంది, కుటుంబ పోషణ అవసరం, పిల్లలకు కొన్ని వసతులు కావాలి, సౌకర్యాలు కావాలి, అబ్బాయికి చదువు కావాలి, అమ్మాయికి వివాహం కావాలి, వీటికి ఆర్థిక వనరులు కావాలి. నువ్వు గదిలో కూర్చొని ఆత్మ, పరమాత్మ, భూతాత్మ, ప్రేతాత్మని అన్వేషణ చేస్తుంటే ఏమవుద్ది? కొండ నేలకు మందేస్తే వండ నేలకు పోద్ది. అందుకే లౌక్యం ఎంత అవసరమో ఆధ్యాత్మికత అంతే అవసరం. ఆధ్యాత్మికతలు ఇరుక్కోకూడదు, లౌకిక జీవితం ముఖ్యం అనుకోకూడదు. రెంటిని ఎడ్ల బండి మాదిరిగా తీసుకెళ్ళాలి. సో దీనికి మనం ఏం చేయాలి? ఫార్ములా చెప్తాను.
నేను శరీరం కాదు, ఇంద్రియాలు కాదు, మనసు కాదు, బుద్ధి కాదు, చిత్తం కాదు, అహంకారం కాదు, జీవుడు కాదు, జీవితం కాదు, ప్రాణశక్తి కాదు. కాదు కాదు, ఇవన్నీ అవే, అన్నీ భగవంతుడే. శరీరంలో ఉన్నాయే ఇంద్రియాలు, ఇంద్రియ చైతన్యం వల్ల వచ్చిందే మనసు, మనసు యొక్క రూపాంతరమే బుద్ధి, ఆ బుద్ధి నడిపించేదే జీవితం. సో ఈ మొత్తం ఏంటి? భగవంతుడిలో ఒక భాగమే. మాయ కూడా ఏమిటి? భగవంతుడిలో ఒక భాగమే. గుర్తుపెట్టుకోండి, మాయను వ్యతిరేకిస్తూ సత్యాన్వేషణ చేస్తే పిచ్చి పుట్టుద్ది. అందుకే ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి సాధన చేసే వాళ్ళకి లేబొరేటరీలో కూర్చొని సంవత్సరాల తరబడి, దశాబ్దాల తరబడి ప్రయోగాలు చేసే శాస్త్రవేత్తకి ఇద్దరికి తేడా ఉండదు. ఇద్దరికి జుట్టు ఊడిపోద్ది. చూసుకోండి, కాబట్టి ఇద్దరికి జుట్టు ఊడిపోద్ది, ఇద్దరికి పరధ్యానం పెరుగుద్ది. ఎందుకు అలా జరుగుద్ది? ఏదో సాధించాలి, ఏదో పొందాలి, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. నేనేమంటున్నాను? శరీరం భగవంతుడే, ఇంద్రియాలు భగవంతుడే, మనసు భగవంతుడే, బుద్ధి భగవంతుడే, చిత్తం భగవంతుడే, అహంకారం భగవంతుడే, జీవుడు భగవంతుడే, జీవితం భగవంతుడే, ప్రాణశక్తి భగవంతుడే. సర్వం బ్రహ్మమయం, సర్వం బ్రహ్మమయం. భగవంతుడు కానిది, భగవంతుడు లేనిది, భగవంతుడికి భిన్నమైనది, భగవంతుడికి అతీతమైనది, భగవంతుడికి వేరైంది లేదు కదా. కళ్ళు మూసుకొని అన్వేషణ చేస్తున్నావంటే దీన్ని మర్చిపోయావుగా నువ్వు. అంటే నువ్వు ఎక్కడున్నావు? ధ్యానంలో లేవు, పరధ్యానంలో ఉన్నావు. ఏదైతే జరుగుతుందో దానితో పాటు ఉండకుండా శరీరాన్ని ఒక చోట పెట్టి వేరే దాని గురించి ఆలోచిస్తూ దాన్ని పొందటం కోసం కఠోర సాధన చేస్తున్నావంటే నువ్వు పరధ్యానాన్ని పెంచుకుంటున్నావు, పరధ్యానాన్ని పెంచుకుంటున్నావు. అందుకే చాలామంది ఆధ్యాత్మికంగా పరిణతి చెంది లక్షలాది మందికి మార్గదర్శకులు అయినప్పటికీ శరీరాన్ని అశ్రద్ధ చేసి, రుగ్మతలకు గురి చేసి ఆధ్యాత్మిక మార్గానికి కళంకం తెస్తున్నారు. శరీరం ఆరోగ్యంగా ఉందంటే మనసు ప్రశాంతంగా ఉన్నట్లేగా. మనసు ప్రశాంతంగా ఉందంటే బుద్ధి సమత్వంలో ఉన్నట్లేగా. బుద్ధి సమత్వంలో ఉంటే ఆత్మకు చేరువైనట్లే కదా. కాబట్టి మనం ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? శారీరక స్థాయి నుంచి మొదలు పెట్టాలి. శరీరం భగవంతుడే, ఇంద్రియాలు భగవంతుడే, మనోబుద్ధులు భగవంతుడే, చిత్తం అహంకారం భగవంతుడే, సర్వం బ్రహ్మమయం. ఎంత సింపుల్గా ఉందో, ఎంత టెక్నికల్గా ఉందో, ఎంత సాంకేతిక పరంగా ఉందో మీరు ఆలోచించండి ఒకసారి. కాబట్టి మనుషులు ఎక్కడ దెబ్బతింటున్నారంటే ఒకళ్ళతో మరొకళ్ళు పోల్చుకుంటారు. ఆయనకు ఆధ్యాత్మిక పరిణతి బాగా ఉంది, నాకు లేదు, కాబట్టి నాకు ఇంకా కావాలి, ఇంకా కావాలి. సో కళ్ళు మూసుకొని ఆశించి సాధనలు చేస్తున్నారు. ఆశించి సాధన చేసినప్పుడు, ఆశించింది అందినప్పుడు తాత్కాలికంగా సంతృప్తి ఉంటుంది. ఆశించింది అందకపోతే అసంతృప్తి పెరుగుతుంది. అందుకే ఆధ్యాత్మిక సాధకుల కన్నా కుటుంబ బాధ్యతలు సక్రమంగా నిర్వహించుకుంటూ సంతృప్తిగా సంసారం చేసేవాళ్లే వాళ్ళకంటే ఆరోగ్యంగా, మనశ్శాంతిగా ఉంటున్నారు. బాధ్యతలు విస్మరించి భగవంతుడి కోసం అన్వేషణ చేయటం అంటే అంతకు మించినటువంటి దురదృష్టం మరొకటి ఏముంటుంది? జేబులో పెన్ను ఉంటే పెన్ను కోసం ఊరంతా తిరిగితే ఎట్లా? కాబట్టి ఇప్పుడు క్లియర్గా చెప్తున్నాను, ఆధారాన్ని, ఆధేయాన్ని విభజించకూడదు. ఆధారం నుండి ఆధేయం వచ్చి ఆధేయంలో ఆధారం ఉన్నప్పుడు, ఆధేయం తిరిగి ఆధారంగా మారుతున్నప్పుడు, ఆధేయం తాత్కాలికమై ఆధారం శాశ్వతమైనప్పుడు, తాత్కాలికమైనటువంటి ఆధేయంలోనే శాశ్వతమైనటువంటి ఆధారాన్ని చూడగలిగితే కళ్ళు మూసుకున్న సాధనే కళ్ళు తెరిసిన సాధనే. ఇది భీష్మయ్య గురూజీ తిరువణ్ణామలైలో
బహిర్గతం చేసినటువంటి సత్యం. ఈ సత్యాన్ని మీ జీవితాలకు గనక అన్వయించుకోగలిగితే ఎలా ఉంటుందో ఆలోచించండి. ఏదో ఉంది ఏదో ఉంది ఏదో ఉందని చెప్పి ఇంకా కఠోర సాధన చేసే కంటే ఇదే అది అదే ఇది, రెండు లేవు రెండవది లేదు, సర్వం బ్రహ్మమయం అనే భావన ఎప్పుడైతే వస్తుందో కళ్ళు మూసుకున్న సాధనే, కళ్ళు తెరిసిన సాధనే మనసు నిండుకుండలాగుంటుంది. అటువంటి పరిపూర్ణ స్థితిని మీరందరూ అనుభవించాలని చెప్పి మనసా వాచ కర్మను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.